ముందుగా నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడి ఏదైతే ఉందో అందులో మరణించిన 27 మంది భారతీయులకి నివాళిగా ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సైలెన్స్ ప్లీజ్, మౌనం దయచేసి. థ్యాంక్ యూ. జోహార్ అమరులకు. థ్యాంక్ యూ. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు, సోదరిమణికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు, యువతకు స్ఫూర్తి అన్న రామన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కౌన్సిల్లో ప్రతిపక్ష నేత మసూంచారి గారు, ఎమ్మెల్సీ గారు, కౌన్సిల్లో వైస్ చైర్మన్ అన్న బండ ప్రకాష్ అన్న గారు, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ అన్న గారు, ఎమ్మెల్సీ సీనన్న గారు, రవీందర్రావు గారు, మాజీ మంత్రివర్యులు, మరి వేదికను అలంకరించినటువంటి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు రవిచంద్ర గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు, మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, దయాకర్ రావు గారు, మిగతా ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ సభ గురించి మరి పర్యవేక్షించిన అనంతరం మా సమీక్ష కూడా జరుగుతుంది. ఇప్పుడు రామన్న గారు మనను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వేదికపైన ఆసీనులైన చాలామంది పెద్దలు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారికి, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, అదే మాదిరిగా మరి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా వరంగల్ పట్టణం నుంచి విచ్చేసిన మా పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పెద్దలు, మాన్యులు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 24 సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి, తర్వాత 14 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ రాజకీయ వ్యవస్థకు, అట్లాగే దేశంలోని వివిధ సమూహాలకు ఎప్పటికప్పుడు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో వివరిస్తూ, ప్రతి సమస్య మీద పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆ పోరాట తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలి అనే ఒక నినాదం